మిత్రమా, మన మనసు మనకు అతిపెద్ద స్నేహితుడా, లేకపోతే అది అతిపెద్ద శత్రువా? మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తారో దానిపైనే ఆధారపడి ఉంటుంది. జీవితంలో సక్సెస్ కావాలంటే ముందుగా మన మైండ్ని మనం కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. మిత్రమా, మన మైండ్ చాలా శక్తివంతమైంది. రోజుకు మన మనసులో సుమారు 60,000 ఆలోచనలు వస్తాయి అంటారు సైంటిస్టులు. అందులో ఎక్కువ భాగం నెగిటివ్ థాట్సే, అవసరం లేని ఆలోచనలు. మనం వాటిని కంట్రోల్ చేయకపోతే అవే మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడతాయి. మిత్రమా, మనసులో వచ్చే ప్రతి ఆలోచనని అడ్డుకోవడం అసాధ్యం. కానీ వాటిని గమనించడం మొదలుపెట్టండి. ఇది నెగిటివ్ ఆలోచననా లేక పాజిటివ్ ఆలోచననా అని మనసులో అడగండి. అలా ఆలోచనలను అర్థం చేసుకుంటే మైండ్ మీద కాస్త కంట్రోల్ వస్తుంది. మిత్రమా, మనసు ఎక్కువగా గందరగోళంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు డీప్ బ్రీతింగ్ చేయండి. శ్వాసని గమనించడం ద్వారా మనసు క్రమంగా శాంతిస్తుంది. ఇది ఒక చిన్న రీసెట్ బటన్లా పనిచేస్తుంది. అంతేకాదు, ప్రతిరోజు 10 నిమిషాలైనా మెడిటేషన్ చేయండి. ఇది మన ఆలోచనల గందరగోళాన్ని తగ్గిస్తుంది. మైండ్ క్లియర్ అవుతుంది. ఫోకస్ కూడా పెరుగుతుంది. మిత్రమా, రోజంతా న్యూస్, సోషల్ మీడియా వీటిలో మునిగిపోతే మన మైండ్ మీద నెగిటివ్ లోడ్ పెరుగుతుంది. అందుకే మనసుని కంట్రోల్ చేయాలంటే ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఎవరితో ఉన్నాం అనే దాని మీదనే దృష్టి పెట్టండి. మిత్రమా, మైండ్ని కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ మార్గం దానికి పనివ్వడం. మీరు క్లియర్ గోల్స్ పెట్టుకొని వాటి మీద దృష్టి పెడితే అవసరం లేని ఆలోచనలకు టైం ఉండదు. మిత్రమా, మైండ్, బాడీ రెండు కలిసే పనిచేస్తాయి. సరైన నిద్ర, హెల్తీ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే మైండ్ ఆటోమేటిక్గా శాంతిస్తుంది. మిత్రమా, మనసుని కంట్రోల్ చేయడం అంటే ఆలోచనలను ఆపేయడం కాదు, వాటిని సరిగ్గా డైరెక్ట్ చేయడం. గుర్తుంచుకోండి, మీరు మీ మైండ్ని కంట్రోల్ చేస్తే జీవితం మీ చేతిలో ఉంటుంది. లేదంటే మీ జీవితం మీ ఆలోచనల చేతిలోకి వెళ్ళిపోతుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.